మోదీ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ ధర్నాను భగ్నం చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మోదీ ఇంటి దగ్గర దాదాపు 3 గంటలకు పైగా రాహుల్ గాంధీ ధర్నా సాగింది. ప్రధాని మోదీ నివాసం ముందు 3 గంటలుగా ధర్నాకు దిగిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను కూడా మరో చోటుకు తరలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా అంతకుముందే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ను కలిసి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా చర్చలు ఫలించలేదు. ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని బస్సుల్లో తరలిస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ ధర్నా కొనసాగింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? నివాసంలో ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే భారీతున్న పోలీసులు కూడా ప్రధాని మోడీ నివాసం కూడా చేరుకోవడం జరిగింది. వెంటనే రాహుల్ గాంధీని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి వెళ్ళిపోవాలి, ధర్నా చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులు అనేక సార్లు రాహుల్ గాంధీ కోరినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు మేము ఇదే విధంగా ధర్నా చేపడతాము, కాంగ్రెస్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులందరూ కూడా మోహరించారు. ప్రస్తుతం కొంత ఉద్రిక్త అనేది నెలకొంటుంది. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైతే రాహుల్ గాంధీకి మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్స్ కూడా తరలిస్తున్నట్టు కూడా మనకి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఈ రాహుల్ గాంధీ పెట్టినటువంటి 5 డిమాండ్లలో ఖచ్చితంగా మేము చర్చించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అడిగినటువంటి 5 అంశాల్లో నీటి అంశంపై చర్చకి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడంతో ఖచ్చితంగా నిరసన విరమించాలని చెప్పేసి రాహుల్ గాంధీని ఇటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా కోరడం జరిగింది. కానీ ఆ చర్చకు సిద్ధమైనప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట తప్పారని చెప్పేసి కూడా ఇప్పటికే జితేంద్ర సింగ్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా చర్చకి సిద్ధమని చెప్పినప్పటికీ తర్వాత ఈ యొక్క ధర్నా నేను యథావిధిగా కొనసాగిస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడంతో కొంత బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడిప్పుడే పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇటు కొంతమంది ఢిల్లీ పోలీసులు కొంతమంది ఉన్నటువంటి పోలీసులందరూ కూడా రాహుల్ గాంధీని కొద్దిసేపటి క్రితమే అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ మాట మార్చారని జితేంద్ర సింగ్ చెప్పారు. ఏ విధంగా దీన్ని చూడవచ్చు? అంటే కొద్దిసేపటి క్రితమే జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటల్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ అంశాలపై చర్చించేందుకు రేపు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ రాహుల్ గాంధీ చివరి మూమెంట్ లో మాట మార్చారని చెప్పేసి జితేంద్ర సింగ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ కొత్త డిమాండ్లు పెట్టడము ప్రజాస్వామ్య సూత్రాలకి విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఇటు కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ యొక్క ధర్నాకి మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ప్రధాని మోడీ నివాసం వద్దనే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమందిని తుగ్లక రోడ్ పోలీస్ స్టేషన్ కూడా కొంతమంది తరలించారు. మరికొంతమందిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు తరలిస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీని పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలకి పోలీసుల మధ్య తోపులాట కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్తత ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా అంటే ఉద్రిక్త అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 3 గంటల పాటు ఈ యొక్క ధర్నా కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు వీరందరూ కూడా ఈ యొక్క ధర్నాకు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇది హై సెన్సిటివ్ ఏరియా ఉండడంతో వెంటనే అక్కడి నుంచి వెకెట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కోరినటువంటి పరిస్థితి జరిగింది. కానీ రాహుల్ గాంధీ ఈ అన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు కూడా వినకపోవడంతో ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరుగుతుంది. ఇదే అంశానికి అలాగే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి మళ్ళీ స్పందించే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి జితేందర్ సింగ్ 2 సార్లు రాహుల్ గాంధీ మాట్లాడారు. దాని తర్వాత రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాన్ని ఇటు అమిత్ షాతో కూడా చర్చించడం జరిగింది. అమిత్ షా ఇటు నీట్ సంబంధించిన అంశాలపై రేపు పార్లమెంట్ లో చర్చించేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి ఆ కబురుకు పంపడం జరిగింది. కానీ ఇవన్నీ చెప్పినప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట మార్చడం పైన కొంత బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కావాలని చెప్పి దేశ యువతని పక్కతో పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. థ్యాంక్ యూ నవీన్.
పీఎం మోదీ నివాసం ఇంటి ముందు నిరసన చేపడుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకునే దృశ్యాలు మనం 99 టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల డిమాండ్ పై మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన రిలీజ్ చేశారు. ముందు నీట్ పై చర్చించాలని డిమాండ్ చేశారని, అందుకు సానుకూలంగా స్పందించగా రాహుల్ మాట మార్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా డిమాండ్ చేశారన్నారు. నీట్ పై ఎప్పుడు చర్చించాలని అనుకుంటున్నారో కాంగ్రెస్ చెప్పలేదని విమర్శించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ అరెస్టు చేస్తున్న దృశ్యాలు, రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనకు ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతసేపటి క్రితమే ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ప్రధాని మోడీ నివాసం వద్ద రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ధర్నా కూడా చేపడం జరిగింది. నీట్ సంబంధించినటువంటి విషయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఈ అంశాలపైన ఖచ్చితంగా కేంద్రం మళ్ళీ తిరిగి ఆలోచిస్తుందని చెప్పేసి కూడా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం యథావిధిగా ఈ ధర్నా కొనసాగించడంపై కొంత పోలీసులు కూడా కొంత సీరియస్ తీసుకొని వెంటనే రాహుల్ గాంధీని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం వీసాస్ లో కూడా చూడొచ్చు, రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొని పంపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనము ఆ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు పోలీసుల మధ్య కొంత తోపులాట కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు కూడా ఇదే విధంగా ధర్నా కూడా చేపడతాము. ఇటు కేంద్ర ప్రభుత్వం నీట్ సంబంధించిన అంశాలపై విద్యార్థులతోటి చెలగాట మారుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి రేపు పార్లమెంట్ సమావేశాలు కూడా యథావిధిగా ఈ యొక్క ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తెలపడం జరిగింది. నవీన్, అలాగే ఇప్పుడు ఢిల్లీలో కొనసాగుతున్న ఈ ధర్నా కాస్త హైదరాబాద్ కూడా తాకింది. ఈ ధర్నా ఇంకా మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్నా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాని మోడీ నివాసం వద్దకి వెళ్ళేటువంటి సమయంలో వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ యొక్క ధర్నా విద్యార్థుల బాగు కోసమే ఈ యొక్క ధర్నా కూడా చేపడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, ప్రధాని మోడీ, అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రాహుల్ గాంధీని పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని బస్సు ఎక్కించేటువంటి సమయంలో పోలీసులు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం వీసాస్ లో కూడా చూడొచ్చు, రాహుల్ గాంధీ లోపల ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు, ఈ నీట్ సంబంధించినటువంటి విషయంలో ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. మరోవైపు కాంగ్రెస్ జనతా పార్టీ నిన్న పార్లమెంట్ ను కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ 3 డిమాండ్లు కూడా పెట్టడం జరిగింది. నిన్న కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా తోటి వారు భేటీ అయ్యారు. ఆ భేటీలో 3 అంశాల పైన కూడా వారు కంపల్సరీ ఈ అంశాలు ఖచ్చితంగా చర్చలకు వచ్చి అమలు అవుతే ఖచ్చితంగా మేము ఈ యొక్క దీక్ష అనేది కూడా విరమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీ చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే నిన్నటి వరకు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ప్రధాని మోడీ పార్లమెంట్ లో ఈ అంశాలు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నీటి వ్యవహారంలో తీసుకున్నటువంటి చర్యలు, ఈ అన్ని అంశాలపై మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కొంత కూడా చలనం రావట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. వెంటనే రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా పిఎం నివాసానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పిఎం నివాసానికి వెళ్తున్నటువంటి ఈ మార్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మూసివేశారు. 4 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాని మోడీ నివాసం అనేది ఒక హై సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ హై సెన్సిటివ్ ఏరియాలో ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవేళ ఈ రాహుల్ గాంధీ కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ యొక్క ధర్నాని వెంటనే విరమించకపోతే ఈ కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా విధ్వంసం సృష్టించేటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా
కేంద్రానికి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వెంటనే పోలీసులు అప్రమత్తమై రాహుల్ గాంధీని Right. అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ నవీన్.